ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి డిమాండ్స్ ఒక పక్కన ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ, అట్లాగే వైజాగ్కి సంబంధించినటువంటి వైజాగ్ స్టీల్కి తిరిగి అంటే స్టెబిలైజేషన్ ప్యాకేజ్, సస్టైనబిలిటీ పెంచడం కోసం, అట్లాగే దాంట్లో భాగంగా దానికి గనుల కేటాయింపు, ఇవన్నీ ఒక డిమాండ్స్ ఉన్నాయి. వీటితో పాటు సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి అంశం 960 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నౌకాశ్రయాలు. వ్యాన్ పిక్ వివాదం ముగిసిన తర్వాత నౌకాశ్రయాలకు సంబంధించినటువంటి ఫర్దర్ స్టెప్ లేదు. ఒక మచిలీపట్నం ఏదో కొద్దిగా ఇనిషియేట్ అయినట్టుగా కనిపిస్తోందని, అది కూడా గ్రౌండ్ అవ్వట్లేదు. ఇవన్నీ ఇట్లా ఉంటే తెలంగాణకు వచ్చేసరికి చాలా క్లియర్ డిమాండ్స్ ఉన్నాయి. ఒక పక్కన మరో సైనిక్ స్కూల్, అంటే తెలంగాణకి ఇప్పుడు సైనిక్ స్కూల్ లేని పరిస్థితి. రెండోది బయ్యారం ఉక్కు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే స్లీపర్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఆర్ రైల్వే స్లీపర్, రెండిట్లో ఏది ఇవ్వలేదు. కానీ మొత్తం చూస్తే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏ రకమైనటువంటి సానుకూలమైనటువంటి ప్రకటనలు అయితే కనిపించట్లేదు. ఎట్లా చూస్తారు లక్ష్మి గారు? ఎగ్జాక్ట్లీ అండి. అసలు ముఖ్యంగా అంటే బీజేపీ బడ్జెట్ వచ్చిన తర్వాత పర్టికులర్గా అరవింద్ గారు మనం ఒకటి గమనించాలి. గతంలో ఏ స్టేట్కి ఏ కేటాయింపులు జరుగుతున్నాయని ఆ స్టేట్ పేరు కోసం చూస్తున్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ రాష్ట్రాలకు ఇది ఇస్తున్నాం అని కాకుండా ఆ ప్రాంతాలుగా డివైడ్ చేస్తూ వచ్చారు. ఈవెన్ ఇవాళ మీరు అన్నట్టుగా ఈరోజు తెలుగు ప్రజలు మాకేమి ఇచ్చారు, మా రాష్ట్రం పేరు ఎక్కడన్నా వచ్చిందా అని ఎదురు చూడడానికి అవకాశం లేదు. ఒకటి. రెండవది, ఈశాన్య ప్రాంతాన్ని అంటే ఈశాన్య భారతదేశాన్ని ఎక్స్టెండ్ చేయడం కానీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కానీ, దాని మీద ఫోకస్ పెట్టబోతున్నాం అని చెప్పారు. అంటే కమింగ్ టు నెక్స్ట్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ టార్గెట్ గా ఈశాన్య రాష్ట్ర దీన్ని తూర్పు ప్రాంతాన్ని పెంచుతాము అని చెప్పిన పరిస్థితి ఉందండి. అది గమనిస్తే ఈశాన్య భారతాన్ని ప్రధాన స్రవంతిలో, భారతదేశ ప్రధాన స్రవంతికి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని, అతివాదాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ప్రధాన స్రవంతిలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఆ క్రమంలో వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా ఎక్కడ ఏమి ప్యాకేజీలు అయితే, ఎటువంటి ప్యాకేజ్ కానీ లేదా ఎటువంటి రిలీఫ్ కానీ ఒక స్పెసిఫిక్గా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సత్యం గారు, ఈ చర్చలో ప్రధానంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి ఎటువంటి స్పష్టమైన హామీలు లేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి డిమాండ్ల ప్రస్తావన ఎక్కడా ఈరోజు బడ్జెట్లో లేదు. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు మనం డిబేట్ చేస్తే ఏమంటారంటే, ఇప్పుడు పాలసీ మ్యాటర్స్ కానీ, స్పెసిఫిక్ అలాట్మెంట్స్ కానీ ఓట్ ఆన్ అకౌంట్ కాబట్టి లేవు. రేపు రెగ్యులర్ బడ్జెట్ పెట్టినప్పుడు ఆ ఇనిషియేషన్స్ ఉంటాయని అనేటువంటి అవకాశం ఉంది జవాబు చెప్పేవాళ్ళు. అయితే మనంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు గత బడ్జెట్లో కూడా చాలా డిస్కరేజింగ్ ఉంది. తర్వాత గత బడ్జెట్లో కూడా ఎలక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడికి ఎక్కువ, సుమారు ఒక 40,000 కోట్లు, 30,000 కోట్లు మెట్రో రైలు పేరు మీద, ఇతర పేర్ల మీద ఎలక్షన్ జరిగే స్టేట్స్ కు పోయినాయి ఫండ్స్. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణకు మోస్ట్ అర్జెంటు మరొక ప్రాణయత చేవేళ్ళ, అది కాళేశ్వరం రీడైజన్ చేస్తారా లేకపోతే అట్లనే ఉంచుతారా, మొత్తం మీద దాని మీద కేంద్రం ఏమీ సహాయం చేయలేదు. గత గవర్నమెంట్ అడిగింది, ఈ గవర్నమెంట్ అడిగే అవకాశం ఉంది. అడిగింది కాబట్టి విభజన సందర్భంగా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇది కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి గాని ఏదో ఒకటి ఒక నేషనల్ ప్రాజెక్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు సాటిస్ఫై అవకాశం ఒకటి. రెండోది, ఇవాళ హైదరాబాద్ దరిదాపు 1.2 crores కు పెరిగింది. ఈ స్థితిలో ఎంత ట్రాన్స్పోర్ట్ ఉన్నా సరిపోవట్లేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ లేటెస్ట్ గా మరొక 70 కిలోమీటర్లు మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తూ ఇవాళ డిజైన్ చేస్తా ఉంది. కాబట్టి దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంట్రిబ్యూషన్ అవసరం. కానీ అదే సందర్భంలో మీరు గమనించాలి, అదే సందర్భంలో ఈ మోడీ హయాంలో 20 నగరాలకి మెట్రో సౌలభ్యం అందుబాటులోకి తీసుకొచ్చామంటూ గొప్పగా చెప్పుకున్నారు. అందులో హైదరాబాద్ ఒకటి. కానీ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో ఎక్కడా కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు అంటూ గత ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించినటువంటి విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నా.